హాయ్, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు రొయ్యల బిర్యానీ ఎలా చేయడం మీకు చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకుందాము. అందులో ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాము. మీకు చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము. నేను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసానండి రొయ్యల్ని. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసుకుందాము. ఈ రొయ్యల బిర్యానీ వేరే విధంగా కూడా చేయొచ్చండి, అది నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులో పుదీనా అవసరం లేదండి. ఇది అసలు ఈ బిర్యానీ ఘాట్ అన్నది ఉండదు, బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకుందాము. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి గరం మసాలా. గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలిపిపోయి మూత పెట్టుకుందాము. చూడండి, ఇంకా మనకి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. నేను బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు వర్షం లేదండి, ఫుల్ పడుతుంది వర్షం మాకు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. బిర్యానీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్